పొదుపు సేవా సమితి పేరుతో 6 కోట్ల రూపాయలకు టోకరా వేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగింది. 20 ఏళ్ల క్రితం గద్వాలలో పొదుపు సేవా సమితి పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది అందులో డబ్బు పొదుపు చేసుకుని రుణాలు పొందుతూ వచ్చారు. అయితే కొంతకాలంగా సమితి నుంచి రుణాలు అందకపోవడంతో పొదుపు చేసిన డబ్బు తిరిగివ్వమని సభ్యులు నిలదీశారు. దీంతో వారందరికీ చెక్కులు చెల్లించారు సంస్థ సీఈఓ విజయ్ కుమార్. ఆ చెక్కులు చెల్లకపోవడంతో బాధితులంతా కార్యాలయం వద్ద గొడవ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఈఓ విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఆఫీసుకు తాళాలు వేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎంతో కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. మందిని కట్టిస్తుంటండి. అందరూ మాకు కావాలని అందరూ వాడేసుకున్నారు అన్ని డబ్బులు. కొన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత అట్టే నడిపించాము. 30 మందిని నడిపించినాము. వాళ్ళు కూడా ఏమన్నారంటే మా డబ్బులు కావాలి ఇప్పుడు అని నా మీద అన్నారు. నేనే బాధ్యతనని వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి కట్టినా కాదు నీవు కదా, నువ్వు కట్టించినావు మాకు, నువ్వే కట్టాలా, మాకు నువ్వే మాకు బాధ్యత, నీ ఆస్తి అమ్మి కట్టు, లేకుంటే నీ ఇష్టం మాకేం తెలియదు అని మీ ఇంటి ముందర శ్రీరాల శిక్ష కూర్చుంటాము అని చెప్పినారు. 20 సంవత్సరాల క్రితం పొదుపు సేవా సమితి ఏర్పడింది. దానికి సంబంధించి సీఈఓ విజయ్ కుమార్ గారు డబ్బులు వసూలు చేసేస్తూ ప్రతి నెల ప్రతి పొదుపు సంఘం మెంబర్స్ తోటి డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు గడించుకున్నాడు. గద్వాల చుట్టుముట్టు చాలా వెంచర్లు వేసేసి భూములు కొని దాదాపు ప్లాటింగ్లు అమ్ముతా అని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు కోట్లాది డబ్బులు వసూలు చేసుకొని అతని దగ్గర ఉంచుకున్నాడు. అతని యొక్క ఆస్తులు మొత్తం కూడా రికవర్ చేసుకొని మొత్తం డబ్బులు ఈ యొక్క పొదుపు సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికి న్యాయం చేసి